నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ. ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్న ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నామని వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో రష్యా హోమగామి సెర్గీ కొరస్కోవ్ భేటీ. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యత అని వ్యాఖ్య. ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్న ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2047 కల్లా ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్న ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నానని ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. 2047 వందేళ్ల స్వతంత్ర వేడుకల్లో భారత్ అగ్రస్థానంలో ఉండాలని, అందులో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆన్లైన్లో పార్టీ సభ్యత్వం తీసుకునే ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో యువకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. 15 రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని, అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని ఆయన తెలిపారు. తెలుగు వారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అడాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడాక్ కమిటీలు వేసి, అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్లీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువరక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని. ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి, ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకానికి న్యాయం జరగాలి. ఇంకొక పక్క 2047లో నేను ఒకటే ఆలోచిస్తున్నా, మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని, ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ 1 అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో రష్యా హోమగామి సెర్గీ కొరస్కోవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో సెర్గీ కొరస్కోవ్ కలిశారు. సెర్గీ కొరస్కోవ్కు పుష్పగుచ్చాన్ని అందించిన ఆయన సల్వతో సత్కరించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్, సీఓఓ వైఆర్ యజ్ఞ, సంస్థ ప్రతినిధులు ఎస్బి అర్జునర్, సాయి తనియా పాల్గొన్నారు. శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లుగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కృష్ణ భక్తులు కృష్ణ మందిరాలు నిర్మించాలని భావిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా వారికి సహాయ సహకారాలు అందించనున్నట్లుగా మంత్రి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ దుర్గాపురం అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు దయతో ప్రజలతో పాటు పశుపక్షాదులు ఆనందంగా ఉండాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడవాలని, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కృష్ణ భక్తులు కృష్ణ మందిరాలు నిర్మించాలని భావిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా వారికి సహాయ సహకారాలు అందించనున్నట్లుగా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి
శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని, పశుపక్ష్యాదులన్నీ కూడా చల్లగా ఉండాలని, వ్యవసాయం బాగుండాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుడిని లోకేష్ బాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడిని మనసారా ప్రార్థించారు. చాలా చోట్ల కృష్ణ భక్తులు గుడులు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో ఉంచుకొని ఏదైతే ప్రారంభంలో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయితే కూడా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఆ కృష్ణుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి వెళ్తున్నాను. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యత అని, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత అందరి మీద ఉందని పశ్చిమ నియోజకవర్గం ఎలమంచిలి సుజనా చౌదరి చెప్పారు. పాశ్చాత్య ఆలోచన ధోరణికి స్వస్తి పలికేందుకు బీజేపీ ఆవిర్భావం అయిందని తెలిపారు. బీజేపీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతంతో, కార్యకర్త బలంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం శివారు ప్రాంతంలోని ఒక కళ్యాణ మండపంలో బీజేపీ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి లాంఛనీయంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశాన్ని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి విధి విధానాలతో బీజేపీ పనిచేస్తుందని అన్నారు. మోడీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ సిద్ధాంతం అనేది మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉంటుందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో గెలవకపోయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కొరకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. కరోనా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు దగ్గరగా ఉండి సేవను అందజేశారని గుర్తు చేశారు. 2026లో కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కార్యకర్తలే బీజేపీకి బలమని తెలిపారు. మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అతిపెద్ద 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని వెల్లడించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేయగలుగుతున్నామని తెలిపారు. 3వ ఆర్థిక శక్తిగా ఉంటే ఇంకా ఎక్కువగా పేదల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. కూటమి నాయకత్వంలోని నియోజకవర్గంలో చరిత్రలోనే భారీ మెజారిటీతో విజయం సాధించామని చెప్పారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహిళలను అధికంగా చేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అదురు శ్రీరామ్, నగర నాయకులు పాల్గొన్నారు. క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ కావాలనే విషయం చెప్పాలి. అంటే క్వాలిటీ కలిగిన మెంబర్షిప్ చేయించాలి. కేవలం టార్గెట్లు మాత్రమే చేయడం కాదు. మనకి ఒకవేళ ఇంతకు ముందు కంటే మెంబర్స్ కొంతమంది వెళ్ళిపోయి రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళకి మళ్ళీ మనం దగ్గరగా ఎలా చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి ఈసారి, ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మనం ఈ సభ్యత కార్యక్రమాలు చేయటం, కొత్త మెంబర్స్ని తీసుకోవటం, పాత మెంబర్స్ని రెన్యూ చేయడం అనేది ఇది ఒక రొటీన్ వ్యవహారం. కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా రేపు 26లో డీలిమిటేషన్ జరిగి మళ్ళీ ఒక 50 ఎమ్మెల్యే సీట్లు పెరగడం ఖాయం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మొత్తం మారిపోతుంది, ముఖ చిత్రం మారిపోతుంటుంది. రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా వస్తాయనేది ఎవరికి ఏమి తెలియదు. కుల మతాలకి, ప్రాంతీయ భేదాలకి అతీతంగా మనం పనిచేసుకొని పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. 33%. మనం మహిళలను కూడా ఎక్కువ డెఫినెట్గా ఎంకరేజ్ చేసి మహిళలను కూడా కొత్త వాళ్ళని మెంబర్షిప్ చేసి వాళ్ళని నాయకత్వంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సభ్యత్వంలో చేసేటప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా మనం మహిళల శాతం కూడా 50% దాటవలసిన అవసరం ఉంది. కనీసం 50% దాటుతూ ఉంటే కష్టం, కానీ కనీసం 50% వాళ్ళకి, మనకి ప్రజానీకంలో సగం 50% వాళ్ళు ఉన్నారని అందరికీ తెలుసు. మహిళలను బాగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మహిళా నాయకురాలు కనుక మనకు లేకపోతే అసలు ఓవరాల్గా పార్టీలు పటిష్టం కావు. 33% అంటే 225లో 33% అంటే కనీసం 70 మంది ఎమ్మెల్యేలు మహిళలను మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది, ఏ పార్టీ అయినా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని
అన్ని వయసులో ఉన్న వాళ్ళని, మహిళలు కానీ పురుషులు కానీ అన్ని వయసులో ఉన్న వాళ్ళని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ వాళ్ళు రీజనబుల్లీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటున్నారు. కాబట్టి సభ్యత్వం చేసే విషయంలో గట్టిగా కనుక మనం నామకా వాస్తే అంటే అది చేయాలి కాబట్టి చేయడం కాకుండా మనస్ఫూర్తిగా కన్విక్షన్తో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నా. వాస్తు అనేది భారతీయ విజ్ఞానమని ఆంధ్రప్రదేశ్ మార్వాడి సమ్మేళన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ లోయ తెలిపారు. ప్రతి ఒక్కరూ వాస్తు పాటించాలని, వాస్తు ప్రకారం జీవించాలని వారు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక మార్వాడి సమ్మేళన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాస్తు సే సఫలితాకి ఓర్ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూరత్ నుండి వచ్చిన మహేష్ కుమార్ జీ గౌండల్య వాస్తు శాస్త్రంపై ఉన్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేశారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మార్వాడి సమ్మేళన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ లోయ, అధ్యక్షులు ఓ ప్రకాష్ అగర్వాల్ మాట్లాడుతూ వాస్తు శాస్త్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వాస్తు అనేది భారతీయ విజ్ఞానమని అన్నారు. వాస్తు ప్రకారం ఇల్లు కానీ వ్యాపార సంస్థలు నిర్మించుకుంటే ఇబ్బందులు ఉండవని చెప్పారు. వాస్తును పాటించడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చని అన్నారు. వాస్తుశాస్త్రం అంటే కొంతమందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయని వాటిని విముక్తి చేసేలా మహేష్ కుమార్ జీ కౌండిల్య వివరణాత్మక సందేశం ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వాస్తు పాటించాలని, వాస్తు ప్రకారం జీవించాలని వారు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక మార్వాడి సమ్మేళన్ మరియు విజయవాడ మార్వాడి సమ్మేళన్ ఆధ్వర్యంలో వాస్తు సే సఫలత అనే మంచి ప్రోగ్రాము కళాక్షేత్రంలో సూరత్ నుంచి వచ్చిన మహేష్ కుమార్ గోడలియా గారి ద్వారా చాలా బ్రహ్మాండంగా ప్రజలందరినీ పిలిచి వాస్తు గురించి చక్కగా అర్థం అయ్యేటట్టు, ప్రతి భాషలో అర్థం అయ్యేటట్టు ఆయన చెప్తున్నారు. జనాలందరూ వస్తున్నారు. వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా దిగ్విజయం చేయటానికి అందరు వచ్చి 2 నుంచి 2.5 గంటలు కూర్చొని మొత్తం వాస్తు గురించి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం డైలీ రొటీన్లో రావాలి, మన ఇల్లు ఎలాగుండాలి, మన సంస్థ ఎలాగుండాలి, మనం ఒక్కసారి దీన్ని పాటిస్తే మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్దని చెప్పి వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు. దీనికి రూపాయి టికెట్కి వాల్యూ లేదు, ఏం లేదు, మొత్తం ఫ్రీగా చేస్తున్నాం మనం. ఇది విజయవాడలో ఉన్న ప్రతి ప్రజలు కూడా దీన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. మరి ఎంతమంది ఎక్కువ వచ్చారో వాళ్ళతో కూడా మనకి అనుభవం తీసుకొని మళ్ళీ దీన్ని ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. మీరందరూ కూడా దీన్ని సదుపయోగం చేసుకొని వాస్తుని మాత్రం చాలా చక్కగా అర్థం అయ్యేటట్టు మీరందరూ కూడా మీ జీవితంలో పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాము. मारवाड़ी सम्मेलन के तत्वाधान में आज तुम्मलपल्ली कला क्षेत्र में वास्तु से सफलता की ओर एक सेमिनार का आयोजन किया है. इस सेमिनार में वास्तु विशेषज्ञ महेश कुमार जी गोंडलिया सूरत से पधारे हैं और हमारे अखिल भारतवर्षीय मारवाड़ी सम्मेलन के राष्ट्रीय महासचिव श्री कैलाशपति तोदी जी पधारे हैं. आप सभी का बहुत बहुत धन्यवाद. और सभी लोगों को वास्तु के बारे में ज्ञान देने के लिए 2 घंटे का सेमिनार है. దంత వైద్యంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు చైతన్య, శ్వేత కలిసి స్కై డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు సేవ చేసేందుకు హాస్పిటల్ ప్రారంభించడం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అమరావతి రాజధాని అయిన నేపథ్యంలో పెరుగుతున్న జన సాంద్రత దృష్టిలో ఉంచుకొని మరిన్ని హాస్పిటల్స్ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. సీతారాంపురం కొలిపర శ్రీరాములు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై డెంటల్ హాస్పిటల్ ను మంత్రి కొలుసు పార్థసారథి, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చైతన్య, డాక్టర్ శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు చైతన్య, శ్వేత సొంత హాస్పిటల్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని రకాల ఫెసిలిటీస్తో హాస్పిటల్ను ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ మంచి వసతులతో లేటెస్ట్ టెక్నాలజీతో ప్రారంభించబడిన ఈ హాస్పిటల్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైల్డ్ డెంటల్ కేర్లో స్పెషలైజేషన్ చేసిన శ్వేత సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నపిల్లలకు దంత వైద్యం అందజేసేటప్పుడు ఎంతో అనుభవం అవసరమని, దానికి తగిన రీతిలో వైద్య పరికరాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. అనంతరం డాక్టర్లు చైతన్య, శ్వేత మాట్లాడుతూ 6 నెలల పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వారికి ఉన్న దంత సమస్యలకు సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు తమ వద్ద లభిస్తాయని చెప్పారు.
పళ్ళు లేని వారికి పళ్ళు రీప్లేస్మెంట్ కూడా చేస్తామని తెలిపారు. పిల్లలకు ఎంతో కష్టతరమైన దంత వైద్యాన్ని కూడా తమ అనుభవంతో సులువుగా చేస్తామని వారు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్కై డెంటల్ ఇక్కడ డాక్టర్ శ్వేత, డాక్టర్ చైతన్య ఓపెన్ చేయడం సంతోషం. ఇది గౌరవ మంత్రి పార్థసారథి గారు అలాగే శాసనసభ్యుడిగా మా చేతుల మీద స్టార్ట్ అయింది. దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, స్పెషాలిటీస్ని నియోజకవర్గంలో ప్లస్ నగర ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్వేత ఈ చైల్డ్ డెంటల్ కేర్లో స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్. మరి విజయవాడలో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల డెంటల్ అనేటప్పటికీ చాలా డెలికేట్గా, కేర్ఫుల్గా డీల్ చేయాల్సినటువంటి అంశం. దానికి ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టి చాలా హై ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫెసిలిటీస్ని సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు పెట్టారు. అట్లాగే డాక్టర్ చైతన్య మిగిలినటువంటి డెంటల్ ప్రాసెస్లో ఇంప్లాంట్స్, అలాగే పెద్దవాళ్ళకి, అలాగే మరి కృత్రిమ ఆర్టిఫిషియల్ డెంటల్స్ అమలు చేయడంలో అన్నింటిలో స్పెషలైజేషన్ చేసిన అతను చైతన్య. చాలా సంతోషం. వీళ్ళిద్దరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ తెలుపుతూ మా నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి హాస్పిటల్స్ మరింత పేరు తెచ్చుకొని ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చినటువంటి దీన్ని, ఈ సర్వీసెస్ని ప్రజలు కూడా వినియోగించుకోవాలి. చిన్నపిల్లల విషయంలో మరి చాలా చక్కటి కేర్ తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని సద్వినియోగం చేసుకోమని మా నియోజకవర్గ విజయవాడ నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చైతన్యకి, శ్వేతకి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. ఈరోజు స్కై డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. డాక్టర్ చైతన్య గారు, డాక్టర్ శ్వేత గారు ఇద్దరు కూడా మంచి అనుభవం ఉన్న డెంటల్ డాక్టర్స్. ఒకళ్ళు పెద్దవాళ్ళ డెంటల్ ట్రీట్మెంట్స్కి, అదేవిధంగా ఒకళ్ళు చిన్నపిల్లల డెంటల్ సమస్యలకి మంచి ట్రీట్మెంట్ అనుభవం ఉన్న డాక్టర్స్ వీళ్ళు. మరి ఈరోజు దీంట్లో ఫెసిలిటీస్ కూడా చూస్తే ఏదైతే ట్రీట్మెంట్ కావాల్సిన చైర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఉన్న ఎక్విప్మెంట్స్ ని ఇన్స్టాల్ చేశారు. చిన్నపిల్లలకి ట్రీట్ చేస్తాము. మేము ఇవాళ మన ఓన్ ప్రిన్సెస్కి మూవ్ అయ్యాము. అక్కడ మనం ఓపెన్ చేసాము బ్రాంచ్ని, హాస్పిటల్ని. తిరువూరులో మాకు బ్రాంచ్ కూడా ఉంది. తిరువూరులో కూడా ఈ సేవల్ని మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెంటిస్ట్రీకి సంబంధించి అన్ని రకాల చికిత్సలు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్ని రకాల చికిత్సలు జరుగుతాయండి. We can say it's a complete dental clinic from children to elderly. చిన్న పిల్లల దగ్గర నుంచి సిన్స్ ఫ్రమ్ 6 monthsకి టీత్ రావడం మొదలవుతుంది. 60-70 yearsలో టీత్ ఓడడం మొదలవుతుంది. సో చిన్నపిల్లలు 6 months నుంచి టీత్ మొదలైనప్పటి నుంచి మనుషులు చనిపోయే వరకు కూడా ఆ టీత్ రీప్లేస్మెంట్ అవన్నీ చేయడానికి కూడా ఏ కంప్లీట్ డెంటల్ క్లినిక్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఎల్డర్లీ అని చెప్పొచ్చు మనం. శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది అర్చక బృందంచే అమ్మవారి ప్రధాన ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ భగవాన్లకు షాడోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన మంత్ర పుష్పములు ఇత్యాది పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం గోశాలలో గోపూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వెనుకబాటుతనంతో అనేక ఇబ్బందులు పడుతున్న వడ్డెర కులాన్ని ఎస్టీల్లో చేర్చాలని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేంద్రం పార్లమెంట్లో తీర్మానించి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లుగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వడ్డెర సామాజిక వర్గానికి ప్రభుత్వం సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వడ్డెరల ప్రతినిధుల సమావేశం గాంధీనగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం
భారతీయ వడ్డెర సేవా సంఘం సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ మౌర్య మాట్లాడుతూ వడ్డెర జనాభా దామాషా ప్రకారం 200 కోట్లు. వడ్డెర కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని, విరివిగా స్వయం ఉపాధి రుణాలను ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలని, క్వారీలో వడ్డెర్లకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో డిపాజిట్ లేకుండా ఇవ్వాలని, నామినేషన్ పద్ధతిన 15% పనులు రిజర్వ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వడ్డెర కులాన్ని బీసీ ఏ నుండి ఎస్టీ కులాల జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో తీర్మానించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం నిర్వహించాలని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పేరు మార్చి వడ్డే ఓబన్న ప్రాజెక్టుగా నామకరణం చేయాలని, విశాఖపట్నం సముద్ర ఒడ్డున బీచ్ లో వడ్డే ఓబన్న విగ్రహం పెట్టాలని, ఆదరణ పథకం కింద వడ్డేర్లకు ఆధునిక పనిముట్లు ఉచితంగా మంజూరు ఇచ్చేయాలని, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని, వడ్డేర్లకు రక్షణ చట్టాన్ని వర్తింపచేస్తూ రాజకీయ గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 30 ఏళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మా వడ్డేర కమ్యూనిటీని ఎస్సీ లేదా ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదమో తెలియదు. ప్రస్తుతము ముఖ్యమంత్రి అయినట్ల నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినట్ల పవన్ కళ్యాణ్ గారు వడ్డేర కమ్యూనిటీని ఎస్టీలో చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ మొదలు కూడా చెప్పారు. మొన్న ఆగస్ట్ 15 కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్లో అనౌన్స్మెంట్ చేశారు. మేము మా జాతిని ఎస్సీలో చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు చేర్పించాలి. మా జాతికి రాజకీయంగా, ఆర్థికంగా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ మా జాతి ముందు పోవాలి. ఎలా అయితే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాము, మధ్యప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము, హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో, హర్యానాలో మేము ఎలాగ ఎస్సీలో ఉన్నాము, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎస్సీ కావాలి లేదా ఎస్టీ కావాలి. సీఎం గారు అయినంత దాని ఆగ్రా డిసైడ్ చేసి, ఎందుకంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ మాకు ఇచ్చే పవర్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్కి. 50 సంవత్సరాల నుంచి కూడా మాది ఏకైక కోరిక, మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఏందో కర్ణాటకలో, హర్యానాలో, రాష్ట్రంలో, దేశంలో 13-14 చోట్ల ఎస్సీలుగా ఉన్నారు. అదేవిధంగా కూడా మాకు ఈ ఫెసిలిటీ కల్పించాలని మరి మన రాష్ట్ర తరఫున ముఖ్యమంత్రి గారిని, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మేమందరం కూడా, మా ప్రతినిధులందరూ కూడా అతి త్వరలో ఒక పెద్ద మీటింగ్ పెట్టేసేసి మరి ఇక్కడ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ క్యాస్ట్ని ఎస్టీలో చేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినట్టయితే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా వీరి సహకారంతో, మరి ఎందుకంటే బీజేపీతో కూడా అలయన్స్ ఉంది కాబట్టి, మరి ఇక్కడ మా నాయకులు కర్ణాటక నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు వెంకటేష్ గారు, వారి నేతృత్వంలో పార్లమెంట్లో కూడా ఇటు రాజ్యసభలో, లోక్సభలో కూడా బిల్లు పాస్ అవడానికి మరి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. పెనమలూరు మండలం గంగూరులోని బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సంస్కృతి 2024 పేరిట భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వారధి సమీపంలో గల విజయవాడ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమాలకు సుమారుగా 400 మంది విద్యార్థులు హాజరై భారతీయ సనాతన సంప్రదాయ ప్రాచీన కళలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బ్లూమింగ్ డేల్ స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా చెప్పారు. భారతీయ ప్రాచీన యుద్ధ కళలు, విన్యాసాలు గురించి, చేతివృత్తులు, నృత్యాలు తదితర వాటి గురించి సొంతంగా విద్యార్థులే ఆలోచించి ప్రదర్శనలు ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందించినట్లుగా వివరించారు. ప్రిన్సిపల్ హర్ సిమ్రాన్ మాట్లాడుతూ సంస్కృతి 24 పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులచే పురాతన విన్యాసాలైన కర్రసాము, బొంగరాలాట, గోడంబిల్ల, చిత్రలేఖనం, ఆవు పులి, మట్టి కుండల తయారీ, ఎదురుబుట్టల అల్లికలు తదితర వాటిని విద్యార్థులే స్వయంగా చేసినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి 24 ఈరోజు బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో విజయవాడ క్లబ్లో అరేంజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు వాళ్ళు నేర్చుకున్న ప్రాచీనమైన విషయాల మీద వాళ్ళంతటా వాళ్ళే కావలసిన రీసెర్చ్ చేసి దాన్ని వాళ్ళే ఎంచుకున్న అంశాలని ఎంత బాగా వాళ్ళకు వాళ్ళు ప్రజెంట్ చేయగలరు, అలాగే దాని మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన ఏర్పడింది అనేది మిగతా తల్లిదండ్రులతో, మిగతా
అదర్ సెగ్మెంట్ అదర్ దాన్ స్కూల్ టీచర్సు ఆ వాతావరణంలో కాకుండా విజయవాడలో ఉన్న పుర ప్రముఖులందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం వలన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తూ అలాగే దానికి సంబంధించిన ఐటమ్స్ అంటే ఫుడ్ అయితే ఫుడ్ ఐటమ్స్, డ్యాన్స్ అయితే కల్చర్ అయితే కల్చర్కి సంబంధించినవో, అలాగే స్కిల్ బేస్ అయితే స్కిల్ బేస్కి సంబంధించినవో వాటి మీద వాళ్ళు ఎంతవరకు చెప్పి వాటిని చేసి చూపించగలిగారు అనే దానికి నిదర్శనంగా ఈ సంస్కృతి 24 అనే కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి విద్యార్థులకు దింసా నృత్యం తప్పెటగుళ్ళు వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి తప్పెటగుళ్ళు టీం వాళ్ళు విచ్చేశారు. అలాగే అరకు నుంచి దింసా టీం వాళ్ళని ఇక్కడ వాళ్ళతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మన ఆవు, పులి మేక, అలాగే వామన గుంటలు, అష్టాచెమ్మ, బొంగుళ్ళు, దూకుళ్ళు ఇలాంటి ఆటలన్నిటినీ ఇక్కడ పిల్లలతో ఆడించడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే కనుక శారీరక మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అని పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన ట్రెడిషనల్ ఫుడ్ ఇక్కడ మాడుగుల హల్వా, అలాగే జొన్న పరవాన్నం, ఇట్లా పెసరట్లు, ఇలాంటి మన ప్రాచీన కాలంలో మన చిన్నప్పుడు తినేటువంటి ఆహారాన్ని అంతా ఇక్కడ సంస్కృతి 2024లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా చేనేత వస్త్రాలను ఇక్కడ లైవ్ లో నేయడం కూడా జరుగుతోంది. మంగళగిరి హ్యాండ్లూమ్ వాళ్ళు విచ్చేశారు. వారు చేనేత వస్త్రాలు నేస్తూ అందరికీ చూపిస్తున్నారు. ఒక పక్కన ఏటికో పక్క బొమ్మల్ని మరి ఇక్కడ తయారు చేసి అవి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ప్రత్యేకంగా ఈ తరానికి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ స్టాల్ ని పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా న్యాయవాదులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు తరలివచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేసే వరకు పోరుబాట ఆపేది లేదంటూ న్యాయవాదులు ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పివి సురేంద్రనాథ్ ఈ ధర్నాన్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఉన్న చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుందని అన్నారు. బ్రిటిష్ వాళ్ళు చట్టాలను మార్చినట్లుగా కేంద్రం ప్రకటించిందని, మార్చిన చట్టాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా, ప్రజల గొంతును నొక్కేలా ఉన్నాయని తెలిపారు. పోలీసులు పాలకులకు అధికారాలు కట్టబెట్టేలా ఉన్నాయని అన్నారు. కోర్టు అనుమతితో సంఖ్యలతో బంధించే విధానం తీసేసి పోలీసులకే పవర్ ఇచ్చారని, నూతన చట్టాలు అమలైతే పోలీసులు ఎవరినైనా తాళ్లు గొలుసులతో బంధించవచ్చని అన్నారు. న్యాయ వ్యవస్థను నీరుగార్చేలా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపారు. పాలకులు చేసే తప్పులను ప్రశ్నిస్తే కఠిన చర్య ఉండేలా చట్టం చేశారని, ఉప యాక్టు రద్దు చేయకుండా మళ్లీ అమలు చేస్తున్నారని అన్నారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రం దేశవ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి ఆందోళనలు చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు నిర్ణయాలు చేసినా అంగీకరించేది లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు పి గౌతమ్ రెడ్డి, సిపిఎం మాజీ ఎమ్మెల్యేలు ఎంఏ గఫూర్, డి రాజగోపాల్, హాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. న్యాయవాది సంఘాల జేఏసీ ఈ రోజున విజయవాడలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో ఉన్నటువంటి ఐపీసీ ఉన్నట్లయితే బ్రిటిష్ వలస పాలకులు చేసినటువంటి చట్టాలను రద్దు చేస్తున్నాం. భారతీయత ఉట్టబడేటట్టుగా మన స్వతంత్ర భారతంలో ఈ పౌరులకు ఉపయోగపడేటువంటి చట్టాలను మేము చేస్తా ఉన్నాం. సత్వర న్యాయం చేయడానికి, అంతేకాకుండా విక్టిమ్స్ కి హక్కులను కల్పించే దానికోసం పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించి మరింతగా అభివృద్ధి చేసేదానికోసం విచారణ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ వీటన్నిటికి సంబంధించి అని చెప్తా ఉన్నాం. కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ నూతన చట్టాలు అనేటువంటివి పాత చట్టాల్లో ఉన్నటువంటి విషయాలని 90 నుంచి 90% వరకు కాపీ అండ్ పేస్ట్ గా కొత్త చట్టాల్లో తీసుకొచ్చారు. ఇది చట్టాల పేరును మార్చి, చాప్టర్లు మార్చి, సెక్షన్లు మార్చినంత మాత్రం నూతన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా చేసిన మార్పులు, కొద్ది మార్పులు కూడా ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం గుర్తించినటువంటి హక్కులకు వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఉపా యాక్ట్ ని, దేశద్రోహ చట్టాన్ని, అదేవిధంగా కోకా యాక్ట్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ని, ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేటువంటివి సాధారణ చట్టాల కింద తీసుకొచ్చి బిఎన్ఎస్ లో పెట్టడం, పోలీసులకి యథేచ్ఛమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. గతంలో న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను కుదించడం కూడా జరిగింది. ఇక విక్టిమ్స్ ఎవరైతే ఈ రోజున అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలనుకుంటారో, వాళ్ళకి అన్యాయం జరిగిందంటారో, న్యాయస్థానాల్లో ప్రైవేట్ కంప్లైంట్ వేయలేని పరిస్థితి వస్తా ఉన్నది. మరి పోలీసులు వాళ్ళు ఇష్టారాజ్యంగా కేసులు రిజిస్టర్ చేయటం, చేయకపోవటం అనేటువంటి కూడా యథేచ్ఛగా వాళ్ళకు వదిలివేయడం జరిగింది. వీటన్నిటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని
చేయాలని న్యాయవాదులుగా మేము నిర్ణయించాం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఈ నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేసే వరకు మేము పోరాడతామని చెప్తాం. కొత్త చట్టాలను రద్దు చేయాలని న్యాయవాదుల నిరసన కార్యక్రమాల ధర్నా జరుగుతున్నది. ఇవాళ మోడీ గారు ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అంటే లెక్కలేదు. ఒక లాకపేక్షంతో చర్చించడం కానీ, పార్లమెంట్ లో సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత చట్టాలు చేయడం కానీ అటువంటి ఏమి లేవు. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చర్చించడం కానీ, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి బార్ కౌన్సిల్ యొక్క అధ్యక్షులతో కానీ, సభ్యులతో కానీ, బార్ అసోసియేషన్తో కానీ ఎటువంటి చర్చ లేకుండా ఒక అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతులు తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు భారతదేశంలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ. ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్న ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నామని వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రష్యా హోమగామి సెర్గీ కొరాస్కోవ్ భేటీ. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యత అని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.